మన్యం నుంచి తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అల్లూరు జిల్లా పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ తెలిపారు. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో డ్రోన్ల సాయంతో గంజాయి తోటలను గుర్తిస్తున్నామన్నారు. గంజాయి లావాదేవీలు జరిపి వాటితో సంపాదించిన ఆస్తులు, నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మండలంలో 220 కేజీల గాంజాని మన ఎస్ఐ గారు ఖచ్చితమైన సమాచారం మేరకు 220 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇందులో 7 మంది ముద్దాయిల్లో 3 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం. ఈ గాంజా విలువ దాదాపు 20 నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారో మీరు మీ వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అవ్వండి. ఇది కాకుండా మీరు ఏదైనా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎక్కడైనా కూడా మీరు గాంజా మీద ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా మీ మీద చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే ఇప్పుడు గాంజాలో ఇన్వాల్వ్ అయ్యారో అందరికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నవి ఆపేయబడతాయి. ఈ మంత్ నుంచి కూడా మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో ఐటీడీఏ పిఓ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక కలెక్టివ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నాం.